హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పార్టీల కార్యాలయాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. ఆయన 2 నియోజకవర్గాలకు సంబంధించి మేము పోటీ చేస్తామంటూ ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించి ఉండవలసింది అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని చెప్తూనే తెలుగుదేశం పార్టీ తమకు చెప్పి తమను సంప్రదించే టికెట్ అనౌన్స్ చేస్తే బాగుండేది ఇలాంటి ఇంప్రెషన్ వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏం జరుగుతోంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఏం జరుగుతుందనే ఒక చర్చకు తెరతీశారు. సో ఈ అంశంపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నక్కా రజనీ గారు జనసేన పార్టీ నుంచి, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రవికిరణ్ గారు పెద్దారెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రజనీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీదే హాట్ టాపిక్ ఈరోజు, మీరు కూడా ఉన్నట్టున్నారు మీటింగ్లో. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సీట్ల ప్రకటన చేస్తున్నప్పుడు ఆ ఎదురుగా కూర్చున్న కార్యకర్తలు నాయకులంతా చప్పట్లు కొట్టడం, హర్షాతిరేకాలు ఎగరవేయడం చూసాం, కనపడింది. ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. సార్, ఏదైతే పొత్తు ధర్మం ప్రకారం ఇద్దరు కూర్చొని ఇక్కడ వారి సీటు అక్కడ వీరి సీటు, లేకపోతే ఇక్కడ వీరు త్యాగం చేయాలి, వీటన్నిటి మధ్య డిస్కషన్ తర్వాత సీట్లు అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, పరిస్థితిని బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అనౌన్స్ చేయాల్సి వచ్చిందేమో, అటువంటి వాతావరణంలో అనౌన్స్ చేసి ఉంటారు అని చెప్తూ, అయినా సరే పొత్తు ధర్మం ప్రకారం 2 సీట్లు అనౌన్స్ చేయడం వల్ల ఆ మండపేట ఏరియాకి సంబంధించిన కొంతమంది అన్నయ్య దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డారట. సీట్ అవతల వాడికి ఇచ్చినట్టు, అంటే ఇచ్చినందుకు కాదండి, పొత్తు ధర్మంలో ఇలాగ అనౌన్స్ చేయకూడదు కదా అన్న ఉద్దేశంతో బాధపడ్డాము అంటే, మీరు అలా బాధపడాల్సిన పని లేదు, ఎనీవే నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ రోజు పొత్తు ధర్మంలో ఏది జరిగినా మీ గౌరవాన్ని తగ్గనీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. సో అందుకని కళ్యాణ్ గారే క్షమాపణ చెప్పి అదే ఉండదు, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాదు. సో ఎనీవే వాళ్ళు అలా చేసి ఉండకూడదు, మనం ఈ గొప్ప మనసు, మనం సహృదయ మనసు ఇంకొకటి అని చెప్తూ 2 సీట్లు మనం కూడా డిక్లేర్ చేద్దాం. రాజోలు రాజానగరం అనగానే జనాల సంతోషం గాని, ఆక్రందనలు గాని, అసలు ఆ రియాక్షన్ గాని చాలా గొప్పగా అనిపించిందండి. సో ఒక్కొక్కసారి ఇటువంటివి మనలో మనం ఎన్నైనా పోట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ ప్రత్యర్థికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదండి. పొత్తు ధర్మం ఎప్పటికీ వేడదు. వైసీపీని గద్దదించడం కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేసేది. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించకుండా అలా టికెట్లు అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు అని జనసేన భావించింది, జనసేన కార్యకర్తలు భావించారు, నాయకులు భావించారు. సేమ్ పరిస్థితి మళ్ళీ మీరు కూడా పొత్తు ధర్మం పాటించకుండా వాళ్ళకి చెప్పకుండా టికెట్లు అనౌన్స్ చేయటం, మీరు కూడా పొత్తు ధర్మం పాటించలేదు అనే ఇంప్రెషన్ కలగట్లా? సార్, దెబ్బకి దెబ్బ అంటే 2 సీట్లు అంటే మేము కూడా 2 సీట్లే కదా డిక్లేర్ చేసింది. మీరిద్దరు కలిసి వైసీపీని దెబ్బ కొట్టాలి, మీరు దెబ్బకి దెబ్బ కొట్టుకుంటే ఎట్లా? సార్ దెబ్బకి దెబ్బ అంటే వాళ్ళు ఎన్ని 2 సీట్లు అయితే మనకు, అంటే జనసేనలో కూడా కొంచెం సంతోషాన్ని నింపాల్సినటువంటి అవసర బాధ్యత ఆయనకు ఉందండి. ఈ రోజు ఆయన కలిసి వెళ్ళాలి అనగానే ప్రతి ఒక్కరూ కలిసి ఆయనతో ఎందుకు ప్రయాణం చేస్తున్నామంటే, ఎక్కడ గౌరవం తగ్గించకుండా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ ఈ రోజు అన్నయ్య జనసైన్యం అందరికీ మాట ఇచ్చారు. సో నా మాటకి ధర్మంగా ఉండి మీరందరూ కలిసి పనిచేసి ఓట్ని ట్రాన్స్ఫర్ చెయ్యాల్సిందే, చెయ్యండి, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ అన్నయ్య చెప్పినప్పుడు ఈ రోజు వాళ్ళు మాకు చెప్పకుండా, అంటే పొత్తు ధర్మాన్ని వీడి 2 సీట్లు అనౌన్స్ చేశారు అంటే, అదే రకంగా మనం కూడా ఇద్దాం 2 సీట్లు అంటే దాంట్లో మీకు ఇక్కడ ఇద్దరు గొడవ పడ్డారన్న సిచ్యువేషన్ ఉండదండి. ఇక్కడ ఎందుకు కాదు, కలిసి కూర్చొని ఒక ఫోన్ కాల్లో మాట్లాడుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అనౌన్స్ చేసినప్పుడు బాబు గారితో మాట్లాడి ఉండొచ్చు కదా. మాకు తెలియకుండా అనౌన్స్ చేస్తే కార్యకర్తలంతా ఇబ్బంది పడుతున్నారు, దానిపైన మీరు తర్వాత అనౌన్స్ చేస్తాను ఏదో చెప్పండి అని చెప్పొచ్చు. లేదు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఇదంతా అవ్వకుండానే సీట్లు అనౌన్స్ చేస్తారా అండి? ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు బాధపడ్డారని తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో అది ఎలాగా చెప్పేస్తారండి మండపేట సీటు అంటే? అప్పుడున్న పరిస్థితుల్లో కళ్యాణ్ బాబు అది అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సరే ఏముంది, మేము 2 సీట్లు అనుకోకుండా అక్కడ స్టేజ్ మీద బహిర్గతంగా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే జనాల
క్యాంపెయినింగ్ విస్తృతంగా వచ్చింది. ఎవరు ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇతనే మీకు ఎమ్మెల్యే కంటెస్టెడ్, మీరు గట్టిగా పని చేసుకోండి, ఈ ఏరియాలో మన గెలుపు చూపించాలి అంటూ అభ్యర్థిని అనౌన్స్ చేయాల్సింది కళ్యాణ్ బాబు. సో మీరు కూడా ఒక 2 సీట్లు అనౌన్స్ చేయండి, దాంట్లో ఉంది వాళ్ళని బాధపడిన వాళ్ళని సంతోష పెట్టండి అని బాబు గారు ఎందుకు చెప్పి ఉండరండి? ఓకే 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 వ్యాలిడ్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారి అనుమతి తరువాతే ఈ రోజు 2 సీట్లు అనౌన్స్ చేసి ఉంటారు. అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ జరగకుండా ఇదంతా జరగదు కదండి అని మన ఉద్దేశం. ఎందుకంటే ఇద్దరు డిస్కషన్ చేసే సీట్లు అనౌన్స్ చేయాలి. అదే ఇప్పుడు మీరు కొంతసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కొంతమంది స్టేట్మెంట్ చూసా, రాజానగరం రాజోలు ఎట్లాగో ఇవి జనసేనకి ఇచ్చేయి ముందే కేటాయించారు, అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు, ఏంటి రాంగ్ అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాష కూడా సేమ్ దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది. సార్ మండపేట ఎప్పుడు టీడీపీ కని అనుకున్నారు? రాజానగరం రాజోళ్ళు అన్నయ్య చెప్పాడండి. మండపేట ఎవరికి అనుకున్నారు? మండపేట సిట్టింగ్ టీడీపీగా. అదే కదా, ఇప్పుడు టీడీపీ వచ్చే సీటే టీడీపీకి చెప్పారు, ఏముంది దాంట్లో పెద్ద వింత విచిత్రం? నేను అంటుంది ఇప్పుడు రాజానగరం రాజోలు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటే చేసి ఉంటారు అనేది వైసీపీ చెప్తోంది. చంద్రబాబు గారి అనుమతితోనే అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పకుండా చేస్తే గొడవ, చంద్రబాబు గారి అనుమతితో చేస్తే అది చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి అనౌన్స్ చేస్తానంటారు. సార్ గొడవలు పెట్టడానికి వంకలు ఎతకడానికి ఇదైతే ఒకటి అదైతే ఒకటి, మీరు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా రాసుకోండి అని పత్రికల వాళ్ళకి అనౌన్స్ చేయడం తప్ప, ఈ రోజు ఆయన ఓన్ గా చెప్పేశారు అనుకోండి, ఓహో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెడిందా అని రాస్తారు. చంద్రబాబు గారు అదేంటండి అలా ఎలా అనౌన్స్ చేస్తారని పవన్ కళ్యాణ్ అంటే, లేదు కళ్యాణ్ బాబు అనుకోకుండా అది స్టేజ్ మీద అలా జరిగిపోయింది, నువ్వు కూడా ఒక 2 సీట్లు అనౌన్స్ చేయి, వాళ్ళని బాధ పెట్టకు, వాళ్ళు బాధపడడం కూడా కరెక్ట్ కాదు అని ఒకవేళ చంద్రబాబు గారు చెప్పి ఉంటే అది ఆయన ఔదార్యమో లేకపోతే ఆయన గొప్పతనం అనుకోరు. ఆయన చెప్పాడు చేశారంటారు. ఆయనకి చెప్పకుండా చేస్తే ఒకటి, చెప్పి చేస్తే 2. అంటే మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మాట్లాడుకోవచ్చు అండి, దాంట్లో ఎటువంటి వైరుధ్యం లేదు. బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మాట్లాడొచ్చు, ఇంకా రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడొచ్చు, మీకేమనిపించింది? ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మీకేమనిపించింది? ఇద్దరు కలిసే వెళ్తారు. రాష్ట్రానికి ఉన్న భోగిపేడని వదిలిస్తామంటూ అమరావతి సాక్షిగా అన్నయ్య ఇచ్చినటువంటి మాట. సో ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా తట్టించుకోనో తప్పుకోనో సర్దుకొనో ఓర్పుగా ఓపిగ్గా పార్టీని వైసీపీని గద్దె దించేది పక్కా. టీడీపీ జనసేన కూటమి గెలిచేది పక్కానండి. రైట్ మేడం. వెంకటరెడ్డి గారు నమస్తే. సార్ నేనేనా? వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడితే బాగుండేది, తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడిస్తాను. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, గణతంత్ర దిన శుభాకాంక్షలు సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తా ఉంది చాలా కాలంగా, మీరు పొత్తు పెట్టుకోక ముందు నుంచి వెయిట్ చేస్తుంది సార్. దేనికి వెయిటింగ్ చెప్తున్నాను, అదే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారిని రోజు వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నారు, దమ్ముంటే 175 పోటీ చేయి, దమ్ముంటే 175 పోటీ చేయి అంటున్నారు. సో ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత ఏమన్నా కొంచెం నెర్రెలు వచ్చాయా, ఏమన్నా చిన్న గ్యాప్స్ వచ్చాయా అనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు ఏం జరుగుతోంది? జనసేనకు తెలియకుండా మీరెందుకు 2 టికెట్లు అనౌన్స్ చేశారు, మీరు చేశారు 2 అని మేము ఈరోజు 2 చేస్తున్నామని వాళ్ళు చెప్పడం ఏంటి? ఏం జరుగుతోంది కూటమిలో? సార్ ఇప్పుడు ముందు వాళ్ళ సంగతి చూసుకోమనండి. నిన్న షర్మిలమ్మ వేసిన బాణాలు మామూలుగా లేవు, అవి వాటికి సమాధానం చెప్పాడంటే మేము జనసేన పొత్తులో ఉన్నాము. జనసేన అధినేత మా అధినేత క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, పొత్తులకు సంబంధించి ఏ స్థాయి వ్యక్తులైనా కానీ డెరగేటరీ కామెంట్స్ చేస్తే ఏమాత్రం సహించము అని చెప్పేసి. పొత్తులకు సంబంధించి నిజం చెప్పాలంటే రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల భాగంగా అధినేత అనేవాడు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటమే మన ధర్మం. నీకు ఒక విషయం చెప్తాను, నేను ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి దశ నుండి నాయకత్వం చేస్తున్నాను, పోరాటాలు చేస్తున్నాను, పిహెచ్డి చేసినాను. సుదీర్ఘమైనటువంటి 18 సంవత్సరాల విద్యార్థి ఉద్యమం రాజకీయం, యువజన రాజకీయం చేసి నేను కూడా ఒక టికెట్ ఆస్పిరెంట్నే. 4 సంవత్సరాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసిన. గవర్నమెంట్ పోయినప్పటి నుండి నా వాదనని బలంగా వినిపిస్తూ నా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు అవి ఇవి పెట్టారు. నాకేం తెలియకపోయినా కానీ కేసులు ఎదుర్కొన్నా, ఊర్లో వదిలి పారిపోయినా, దాంకున్నా, తలదాచుకున్నా, ఇన్ని జరిగినాయి. కానీ నిన్న మా పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని ప్రకటించారు. గౌరవంగా ఆ అభ్యర్థిని మోస్తున్నాం. అతని గెలుపు కోసం కృషి చేస్తున్నా. ఎవరికి ఇచ్చారు? పూతలపట్టు మురళికి ఇచ్చారు.
మీకు తెలిసిన జర్నలిస్ట్ అయి ఉంటాడు, నేను తిరుపతిలో మీ పనిచేసిన కొలీగే. యా, మీ కొలీగే. నేను గౌరవంగా అధినేత తీసుకున్న నిర్ణయాన్ని నేను తలోగ్గా. అది మా పార్టీ ఇంటర్నల్ అఫైర్స్. అది మేము ఆ డిసిప్లిన్ లో ఉన్నాం. పార్టీ పార్టీ డిసిప్లిన్ ఓకే సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ టీడీపీ పాటించలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నథింగ్ డూయింగ్, అటువంటిది ఏం లేదు. అది మీలాంటి మీడియా సృష్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బయట వినండి. మా అధినేత 2 కాదు 10 చోట్ల ఇన్ఛార్జీలు ప్రకటించినాడు. ఈ 6 నెలల కాలంలోనూ పొత్తు వచ్చిన తర్వాత నుండి 10 చోట్ల ఇన్ఛార్జీలు ప్రకటించినారు. ఇన్ఛార్జీలే అభ్యర్థులు అవుతారు 99.99%. దాంట్లో తేడా ఏమి ఉండదు. ఏదో పెద్ద ఇది ఉంటే గానీ 99.99% వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2 అభ్యర్థులు ప్రకటించినంత మాత్రాన్ని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు రభస చేయటం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు నీ పార్టీలో నీ కుటుంబం రచ్చలేసుకుని రావిడ్లు వేసుకుని ఈదుల్లో కూర్చొని కొట్లాడుకుంటున్నారు. దాని గురించి చూడండి అబ్బా అంటే మా పైన విమర్శలు చేయటం ఏంది, మా పొత్తుల గురించి మాట్లాడటం ఏంది. మా అధినేత చాలా క్రిస్టల్ క్లియర్ గా, అదే విధంగా జనసేన అధినేత చాలా క్లిస్టర్ క్లియర్ చెప్పారు. పొత్తులకు సంబంధించి మేము డెసిషన్ తీసుకుంటాం, ఫాలో కండి అనాల్సింది అంతే. దానికి మీకేమర్థమైంది ప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నారా మీరు? మీకేమర్థమైంది? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? డైరెక్టర్ ఏం మాట్లాడలేదే, ఏం మాట్లాడారు చెప్పండి. పొలిటికల్ గా ఆయన ఒక 2 అభ్యర్థులు ప్రకటించి ఉండొచ్చు. వాళ్ళంత మాత్రం ఏదో కొంపలు అంటుకోమని. 18 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయాల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 2 పొత్తులో ఉన్న పార్టీలు కలిసి కాకుండా ఇండివిజువల్ గా ఎవరు అభ్యర్థులను వాళ్ళు ప్రకటించుకుంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ ద 4 వాల్స్ మధ్య 4-5 సార్లు చర్చలు జరుపుకున్నారు. అవును, మీకు తెలుసో లేదు. అవును, విత్ ఇన్ ద 4 వాల్స్ మధ్య వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏ సీట్లు డిక్లేర్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పుకున్నారో ఏమో ఎవరు తెలుసు? తెలీదు. మనకు తెలుసా? అదే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజోలు అండ్ రాజానగరం 2 అభ్యర్థులని ప్రకటించారు కదా. అక్కడ మేము అభ్యర్థులు ప్రకటిస్తే అప్పుడు కాంట్రవర్సీ, అప్పుడు డిబేట్ అవుతుంది. వినండి సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. రాజానగరం రాజోలు 2 అభ్యర్థులు ప్రకటించినారు అని మీరు అంటున్నారు. ఓకే, ప్రకటించినారే అనుకుందాం. జనసేన ప్రకటించారు. ఓకే, మేము కనుక దాని కౌంటర్ గా 2 అభ్యర్థులు ప్రకటిస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ప్రకటించినంత మాత్రాన మీరు ఏదో రభస చేసి మీడియా రచ్చ చేసి గోల అసలు అంత అయిపోయి మీడియా పడ్డం ప్యాషన్ అయిపోయింది. కాదు సార్ మీరు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించిన దగ్గర మీరు అభ్యర్థులు ప్రకటిస్తే కౌంటర్ అనుకోవాలి డెఫినెట్ గా. లేదు మీరు ప్రకటించిన దగ్గర వాళ్ళు ప్రకటిస్తే కౌంటర్ అనుకోవాలి. కానీ వాళ్ళిద్దరిని ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తున్నాను అని చెప్తే అది కౌంటర్ కాదా? అంటే అట్ట కాదు ఆయన చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధినేత వేరే ఎక్కడో 2 నియోజకవర్గాల్లో ప్రకటన చేశారు 2 అభ్యర్థుల్ని. నేను కూడా మంచి రోజు గణతంత్ర దినోత్సవం రోజు కాబట్టి నేను 2 ఏమో 4 గోడల మధ్య 2 సీట్లు వాళ్ళకి ఇచ్చారేమో. మీరు నేను ఇచ్చుంటారా? కరెక్ట్ 4 గోడల మధ్య ఆ సీట్లు ఇచ్చుంటారా? 4 గోడల మధ్య ఆ సీట్లు ఇచ్చుండొచ్చు, ఉండి ఉండవచ్చు. అయితే నేను అడిగే పాయింట్ సార్, ఇప్పుడు మీరు నేను పోట్లాడుకోవాలి అదే అంతకుమించి టార్గెట్. ఇప్పుడు చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఎట్లా చిచ్చు పెట్టాలి నీ గొప్ప తగలబడిపోయాడు అది చూడు ఫస్ట్. చూసుకుంటారు మనకెందుకని. ఒక నిమిషం పాయింట్ ఏంటంటే వైఎన్ఆర్ గారు నాకు మాట్లాడే అవకాశం నా వాదన సంపూర్ణంగా వినాలి. ఎందుకంటే లక్షలాది మంది చూస్తూ ఉండొచ్చు. నేనేమంటానంటే మా పొత్తులో భాగంగా మేము అభ్యర్థులు ప్రకటించుకుంటాం. ఈ రోజు వినండి సార్ ఒక నిమిషం. పనిచేస్తాం మేము. మీకు విషయం ఏ విధంగా పనిచేస్తున్నాం తెలుసా? జనసేన టీడీపీ అభ్యర్థులు గెలిపించండి అనే ప్రచారంలోకి పోతున్నాం మేము. మా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం స్టార్ట్ అయిపోయింది. జనసేన అండ్ టీడీపీ కండువాలు వేసుకుని మేము ఐకమత్యంగా జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతోనే 2 అభ్యర్థులు ఎవరున్నా మనం గెలిపించుకోవాలి అనే నినాదంతో మేము పోతున్నాం.
కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పాపము గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసి ఏందో దానిపైన రబ్బస్ చేసి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, ఇంకో విషయం కూడా చెప్తాను. ఒక నిమిషం. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాన్స్టిట్యుయెన్సీ లో ఏ అనే అభ్యర్థిని ప్రకటించింది అనుకుందాం తెలుగుదేశం. రేపు పొద్దున పొత్తులో భాగంగా మార్పు చేర్పులు కూడా జరగవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపన్ అంటిల్ ది లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్స్. బీఫామ్ చేతికి వచ్చే వరకు, విత్డ్రావల్స్ వరకు, నాట్ బీఫామ్, విత్డ్రావల్స్ వరకు ఎనీథింగ్ మే హ్యాపన్. ఒరే మా అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి పెద్దలు చూసుకుంటారు, మేము ఐక్యమత్యంగా ఉన్నాం. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాల. వాళ్ళు అడుగుతారు సార్, మీరు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పోతా. నాకు ఒకటి క్లియర్ చేయండి. వాళ్ళు అడుగుతారు. పవన్ కళ్యాణ్, రజనీ గారు కూడా ఉన్నారు పొద్దున మీటింగ్ లో. పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. రీజన్ ఏంటి? తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు క్షమాపణ? వినుంటే అర్థమవుతుంది. ఎందుకు చెప్పారు క్షమాపణ? తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థులను ప్రకటించింది, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు ఆయన. బాధపడ్డామని చెప్పారు సార్, అందుకే క్షమాపణ చెప్పుంటారు. ఏముంది దాంట్లో? ఏముందని అడుగుతున్నా. నేనేం అనుకోవట్లే ఏముందని. క్షమాపణ ఎందుకు చెప్పారని అడుగుతున్నా సార్. క్షమించడం, క్షమాగుణం గొప్ప విషయం. మాకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టాలనేసి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మధ్య ఒక మీడియాలో ఏదో వార్త వస్తే పగిలిపోయే స్థాయిలో కాదండి. వినండి ఒక నిమిషం. మీడియా వార్తల్ని చూసి మీడియా వార్తల వల్ల విడిపోయేంత వీక్ పొత్తని నేను అనుకోవట్లా. అంత వీక్ గా కూడా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చిచ్చు పెట్టి తగలబడిపోతుంది ఆడ ఇల్లు, దాని గురించి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడదాం. అదే ఏంటి వెంకటరెడ్డి గారు, ఎక్కడ తగలబడిపోతుంది? మీ దగ్గర తగలబడిపోతుందా, అక్కడ తగలబడిపోతుందా ఏంటి? ఆడ చెల్లి నా కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అంటే మా అన్నయ్య అని చెప్పి అంటా ఉంది. దానికి చెప్పడానికి సమాధానం. రైట్ సార్. కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు అనేసి జగన్ అంటే కాదు మా అన్నయ్య అని చెప్పి షర్మిలమ్మ అంటుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ చీల్చింది అన్నారు ఆయన. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు, ఒక 20 నిమిషాల నుంచి ఇద్దరు ఏం సార్ అసలు మీరు ఎందుకు పెట్టారు డిబేట్, మీకు పని లేదా అని అడుగుతున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. వైఎన్ఆర్ గారు వాళ్ళు అడిగేది ఏంటంటే, మేము కొట్టుకుంటాం, బూతులు తిట్టుకుంటాం, తల్లిని తిట్టిస్తాం. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిస్తే పవన్ కళ్యాణ్కి లేని బాధ వైఎన్ఆర్ గారు మీకేందండి? మీకెందుకు మీరు డిబేట్ పెడుతున్నారు? కార్యకర్తలు కొట్టుకుంటారంటే జనసేనలు 4 పీకుతారు తెలుగుదేశం. తీసుకోవట్లేదు ప్రసాద్ గారు. ఓకే నేను అట్లా తీసుకోవట్లేదు. కూల్. ఇప్పుడు మేము సార్ ఇవాళ ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇవాళ రిపబ్లిక్ డే డిబేట్ ఎందుకు పెట్టారు? ఆయన వచ్చి ఏదో పడితే అది మాట్లాడి 2 సీట్లు వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తా. రేపొద్దున ఆయన 50 ప్రకటిస్తా, నేను కూడా 50 ప్రకటిస్తా. దానికి ఉద్దేశం అదే కదా. ఇద్దరు పొత్తు ధర్మంలో ఉన్నారు అని ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటించలేదు, వీళ్ళు పాటించట్లేదు. వాళ్ళు ఎట చెప్తారో మాకెందుకు, మేమని క్వశ్చన్ చేయట్లా. మేము క్వశ్చన్ చేయాల. మీరు డిబేట్ పెట్టారు కాబట్టి మేము దాంట్లో మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి దానికి సమాధానం చేయడానికి వచ్చాం. వాళ్ళు ఏదో వచ్చి మా మీద పడి అడుగుతారు ఎందుకు? మీరిద్దరు అయ్యా 1 సీటు కాదు 0 సీట్లు ఇవ్వండి, వాళ్ళు మీతో కలిసి వెళ్తే ఇద్దరు 2014 లాగా వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? మేమన్నా వద్దన్నావా? మీరు ఒకటే బాబు కలిసే ఉన్నారు, విడిపోయినట్టు మధ్యలో నాటకాలు ఆడారు అంటున్నాం. మేము ఇది అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే నిజమైంది కదా. మొన్నటి దాకా మేము మీరు సింగిల్ గా విడిగా ఉన్నప్పుడు కూడా ఏం చెప్పాం? చంద్రబాబు నాయుడు అనే అతను చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని అంటే మమ్మల్ని చెప్పులు తీసుకుందంతా అన్నారు. ఇప్పుడు ఏ పుత్రుడని, దత్తపుత్రుడా మరి లేదంటే ఇంకేదన్నా పుత్రుడు అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తున్నారని మేము కూడా అనొచ్చు. ఒకటి స్పష్టం సార్ ఇక్కడ వైఎన్ఆర్ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అదేంటి ఏదో సామెత, నాకు పెద్ద సామెతలు గుర్తురావు గానీ పొత్తు ధర్మాన్ని పాటించలేదు తెలుగుదేశం అన్నాడు. అసలు నువ్వు పాటించావా? బీజేపీతో నువ్వు పొత్తులో లేవా? నువ్వు పొత్తు ధర్మాన్ని బీజేపీతో ఉండి నువ్వు వాళ్ళతో పాటించినప్పుడు చంద్రబాబు నాయుడు నీతో అట్టు పాటిస్తాడు. నువ్వు బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, నువ్వు పొత్తులో ఉండి తెలుగుదేశంతో సీట్లు పంచుకుంటే నువ్వేమైనా పొత్తు ధర్మాన్ని పాటించావా? ఆ మాట బీజేపీ అడుగుతుంది. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అడుగుతుంది. ఆయన మాట్లాడే మాటలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి. హాస్యాస్పదంగా ఎందుకంటే కాదు నాకు ఒకటి పొద్దున కాదు వెంకటరెడ్డి గారు పొద్దున అంబటి రాంబాబు గారితో ఒక ట్వీట్ చూసా. ఈ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిపోగానే
ఏం మాట్లాడంటే బాబు గారికి మోసం చేయటమే ధర్మం పాటించకపోవటమే ఆయన నైజం, జాగ్రత్త పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్నారు. మామూలుగా ఎప్పుడు దత్తపుత్రుడు ఇంకేదో అంటారు, ఈరోజు ఏంటో తమ్ముడు అని చాలా ప్రేమ చూపించారు పవన్ కళ్యాణ్ గారి పైన. ఏం లేదు, రోజు ఒకే రకంగా ట్వీట్ ఉంటే బోర్ కొట్టింది కదా సార్, మీరు కూడా రోజు పని అందుకని డిఫరెంట్ గా ఉండాలి కదా. తమ్ముడు అని సినిమా ఉంది కదా పవన్ కళ్యాణ్, అందుకని తమ్ముడు అని పెట్టుంటారు అంతే, అంతకుమించి ఏముంటది. ఒకటి ఇప్పుడు వాళ్ళు ఎట్లా సీట్లు సార్, ఇప్పుడు లోకేష్ ఏమంటున్నాడు, నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తా అన్నాడు. అంటే పొత్తు ధర్మంలో ముందు లోకేష్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అక్కడ ఇంకొంతమంది ఉన్నారు, నేనే పోటీ చేస్తున్నా అక్కడి నుంచి అని అనౌన్స్ చేసుకున్నారు ఎక్కడికక్కడ. కొన్ని సీట్లకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేసేసింది. సో అప్పుడు లేని బాధ ఇప్పుడు 2 సీట్లకి ఎవరు అనౌన్స్ చేస్తే, అది కూడా ఇప్పుడు దొంగల పడ్డ 6 నెలలకి అదేదో కుక్కలు మురిగిన సామెతగా. అవును సార్, ఎన్ని రోజులు అయింది. ఆయన సరైన సమయం సందర్భం చూసుకొని మాట్లాడుంటారు. మంచి రోజు 6 రిపబ్లిక్ డే రోజు రాజోలు రాజానగర్ లోకేష్ నేనే కుప్పం నుంచి పోటీ చేస్తా అన్నాడు. అయినా అసలు ముఖ్యమంత్రి నీకు అయ్యే అర్హత లేదు, మేమే అంటేనే అలాగే దిక్కు దివాన్ లేదు, దాని మీద స్పందించక ఊరికేదో 2 సీట్ల గురించి పెద్ద డిస్కషన్. ఇది కూడా ఒక గేమ్ సార్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. అదేంటి వాళ్ళు సాక్షాత్తు ఆంధ్రప్రభ ఎవరు సార్, ముత్తా శశిధర్ ఏ పార్టీలో ఉన్నాడు, జనసేన. ఆ పార్టీలో వచ్చినది ఏంటి, మెయిన్ పేపర్ లో వేశారు జనసేనకు 15 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారని. ఖండించింది జనసేన పార్టీ. జనసేన నాయకుడు నడుపుతున్న పత్రిక అది. ఆ రోజే దిక్కు దివాన్ లేదు, అప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు అదేం సార్ వాళ్ళు 15 అంటారో లేదంటే 5 అంటారో, అసలు మనకి ఎన్ని ఇస్తున్నారో, మేము పని చేసుకోవాలా వద్దా కాన్స్టిట్యున్సీలో, అవతల వైఎస్ఆర్సీపీ ఏమో అభ్యర్థులు అనౌన్స్ చేసుకుంటా వెళ్తుంది, మనకేమో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం క్లారిటీ లేదు. అక్కడేమో తెలుగుదేశం జనసేన కొట్టుకు తెస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి. తెనాలి లాంటి కాన్స్టిట్యున్సీ లో తెలుగుదేశం వాళ్ళు ఆత్మహత్యాయత్నాలు చేసి ఆలపాటి రాజాకపోతే మేము చచ్చిపోతామని పెట్రోల్ పోసుకుంటున్నారు. అవతలే మళ్ళీ ఇవన్నీ ఏందని చెప్పి వాళ్ళు రోజు క్వశ్చన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లా చూస్తారు మీరు, ఎట్లా చూస్తారు, మీకేమనిపిస్తుంది? ఎవరో సార్ మీకు ఏది ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు? అది గేమ్ లో ప్లాన్ సార్. అందుకని టీడీపీ జనసేన గేమా? ఎస్, టీడీపీ జనసేన గేమ్ లో నేను బెట్టు చేస్తా ఉన్నా, మనం గౌరవప్రదమైన సీట్లు మనకు వస్తాయి, మీరు కంగారు పడద్దు, ఇదిగోండి నేను 2 సీట్లు ప్రకటించేస్తున్నా చూడండి, మన దగ్గరకు లొంగి రావాలి అవసరం అయితే అని వాళ్ళ కార్యకర్తల్ని ఏదో సముదాయించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఏముంది సార్. 15 కాదు సార్, అసలు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో వెళ్తాడు. 2014 అన్కండిషనల్ గా ఇవ్వకపోయినా వెళ్తాడు సార్. మళ్ళీ రాసి పెట్టుకోండి, ఇవ్వకపోయినా ఒక్క సీట్ ఇవ్వకపోయినా కూడా ఏదండి అన్కండిషనల్ గా మేము మద్దతిస్తున్నాం, మాకు సీట్లు ఓట్లు ముఖ్యం కాదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 30 నిమిషాల స్పీచ్ లో 3 నిమిషాల పాటు టికెట్ అనౌన్స్ చేసింది మాత్రం ప్రయారిటీ అవుతోంది తప్ప, ఆయన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాల్సిందే, దానికోసం మేము గట్టిగా పనిచేస్తాం, కలిసి పనిచేస్తాం, ఇవన్నీ మాట్లాడి రావట్లేదా ఇష్యూ? కాదండి, ఆయన ఎవరు మమ్మల్ని గద్దె దించడానికి, ఆయన మమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టాడా? ఆయన ఎవరు దించడానికి? అరే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చి ఇప్పటికీ ఎమ్మెల్యే కాల, 2008 ఇది 2024 ఎన్నాళ్ళయింది, ఆయన మమ్మల్ని గద్దె దించేది. ఆయన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వస్తే ఈ మహానుభావుడు 2008లో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచులు ఓడదీస్తా అన్నాడు అదే రోజు. తర్వాత దాంట్లోకి వెళ్ళారు, పంచుల్లో దూరారు, తర్వాత సంగతి అది వదిలేద్దాం. 2009లో వచ్చిన జగన్ గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ ముఖ్యమంత్రి. ఈయనేంది ఎమ్మెల్యే అయ్యాడా? ఈయన మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాడు, దించుతా కూర్చోబెట్టి మమ్మల్ని. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ కూడా ఫ్లాపులతో స్టార్ట్ అయింది, తర్వాత సూపర్ హిట్ పెద్ద స్టార్ అయిపోయాడు సార్. ఆగండి, ఓకే పర్లేదు సార్, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఇక రాజకీయాల్లో మీరు నేను అందరూ ఎవరో లేనాక అప్పుడు ఏదైనా కొత్త సినిమాలు అయితే అవ్వచ్చేవాళ్ళే కానీ సినిమాలు అది కూడా బ్లాక్ బస్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కదా వాళ్ళ ధైర్యం. 2019లో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూర్చోనేమను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూర్చోనేమను, ముఖ్యమంత్రి కానేమను. నా సవాలని కాలర్లు ఎగరేసాడు, చిటికలు వేసాడు, చప్పట్లు కొట్టాడు, ఓ పెద్ద కేకలేసాడు, రంకెలేసాడు. ఆయనేమో అసెంబ్లీ గేట్ దాకా, మేమేమో అసెంబ్లీ లోపల 150 మందిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి 150 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంది సార్ ఇవన్నీ? మాకేమో నవ్వు వస్తా ఉంటది వీళ్ళని చూస్తే. రజనీకాంత్ సప్పట్లు కొడతారు కూర్చొని 2 సీట్లు అనౌన్స్ చేయగానే. రేపొద్దున 10 ఇచ్చాడు అనుకోండి, 10 ఇచ్చారు జనసేనకి తెలుగుదేశం వాళ్ళని చెప్పి అసలు రోడ్ల మీద డాన్స్లు వేస్తారు, సార్లే మాకు అదే అని చెప్పి. ఇట్టుంటది ఏం చేస్తాం, పాని వదిలేయటమే. రవి గారు సారీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. రవి గారు, ఒక పక్క తెలుగుదేశం జనసేన సీట్లు మీకా మీరే అనౌన్స్ చేశారు, మామేమైనా చేశారు అని ఆ గొడవ, వాళ్ళు పొలిటికల్ అదేంటి ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసారు.
ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల అనౌన్స్మెంట్, అభ్యర్థులు, ట్రాన్స్ఫర్లు, మార్పులు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఏం చేస్తుంది? ఎవరితో వెళ్తుంది? ఎప్పుడు వెళ్తారు? ఏంటి? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ఈఆర్టీవీ వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. అలాగే పద్మ పురస్కారం వచ్చిన వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, అలాగే డాక్టర్ ఉమామహేశ్వర గారికి పద్మ పురస్కారం వచ్చిన అభినందనలు, శుభాకాంక్షలు సార్. అదే మొదటగా మీరు ఇచ్చిన టాపిక్, ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ చర్చ పక్క అయితే, అన్న తమ్ముడు చర్చ అయితే అందరూ చేస్తున్నారు. కారణాలు వేరన్నా. అన్నగారేమో పద్మ పురస్కారం సందర్భంగా చర్చల్లో ఉండి అందరూ ఆనందాల్లో ఉంటారు. తమ్ముడు గారు ఇంకో రకంగా హెడ్లైన్స్ లో ఉన్నారు. సంతోషం. అయితే స్థూలంగా మనం చూస్తే గత కొన్ని వారాలుగా వైఎన్ఆర్ గారు వైసీపీ, టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో మనం చూసాం. ఏ రకంగా చాలా చోట్ల రసాభాసమైంది. మా కాకినాడ జిల్లా కావచ్చు, జగ్గంపేట కావచ్చు, రకరకాల టీడీపీ వాళ్ళు కొట్టం కావచ్చు, జనసేన వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయటం, కొట్టుకున్నారు. ఆ తర్వాత మా జిల్లా కాకినాడ జిల్లాలో జగ్గంపేటలో కూడా బాహాబాహి జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సందర్భంలో కదా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి, అంటే పార్టీలో కొంత క్రమశిక్షణ లోపిస్తున్నాను కావచ్చు, లేకపోతే ఇది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వైసీపీ కోవర్ట్ అని కూడా, అంటే ఒక అధ్యక్షుడిగా ఏదో ఒకటి నియంత్రించాలి, లేదా చేయదాటిపోతుంది. అందుకని అటువంటి పరుషమైన పదజాలు కావచ్చు, లేకపోతే కఠినమైనటువంటి రూలింగ్ కూడా ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి టెన్షన్, జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి టెన్షన్. అయితే మనం కొన్ని గత వారం 10 రోజులుగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అరకెళ్ళి అనౌన్స్మెంట్, ఒక క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే మా కాకినాడ పక్కన ఉన్న మండపేటకు వచ్చి అనౌన్స్ చేశారు. అక్కడ జనసేన నాయకుల్లో కూడా మళ్ళీ అన్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి పొద్దుధర్మం పాటించలేదు, పట్టించకుండా అనౌన్స్ చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు బాహాటంగా, ఇది మండపేట లీలాకృష్ణ గారు అయితే పాపం ఆయన నాకు కూడా పరిచయం, ఎప్పటి నుంచో కూడా పనిచేస్తున్నారు. మేము ఇంత బలంగా ఉంటే కనీసం మాట కూడా చెప్పకుండా చేయటం ఏంటి, జనసేన టీడీపీ జోలికి వెళ్ళొద్దు వీరు అని కూడా ఆయన ఓపెన్ గా ప్రెస్ కూడా చెప్పారు. సో ఆ సందర్భంలో జనసేన అధినేతలు ఎవరు మాట్లాడకపోవడం వల్ల జనరల్ పబ్లిక్ ఏమనుకున్నారంటే, ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక గదిలో కూర్చొని 4-5 గంటల పాటు 6-7 సార్లు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి స్పష్టత ఉందయ్యా, ఏ నియోజకవర్గాలు ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు అనేది సమయం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తారు. అది బహుశా టీడీపీ కోటాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు అనుకుంటా. అది పాపం జన సైనికులు తెలియక వాళ్ళు ఆవేదన చెందుతున్నారు, ఆక్రోశం చెందుతున్నారు అని చెప్పి జనరల్ టాక్ నడిచింది. అలాగే అనుకున్నారు అందరూ. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి, ఓకే వాళ్ళు 2 అనౌన్స్ చేశారు, మేము కూడా 2 అనౌన్స్ చేస్తామంటే అలా డిస్కషనే లేదు. వాళ్ళు 2 అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, మా యొక్క కన్సెంట్ లేకుండా, మా యొక్క పొత్తు ధర్మం పాటించకుండా, మా నాయకులు డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా మీరు చేయటం. అలాగే లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడటం వల్ల వారి యొక్క అసహనం కావచ్చు, స్వల్ప ఒక స్వీట్ వార్నింగ్ టైప్ లో పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో లోకేష్ గారు అన్న దాని మీద కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మేనరిజం, టిపికల్ మేనరిజం ఉంటుంది, ఆ మేనరిజం స్టైల్లోనే మాకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా, చాలా ఒత్తిడి అని స్టైల్లో అలా అంటూ రిపబ్లిక్, రాజోలు, రాజానగరం అంటంలో ఇక్కడ ఏదో కొంచెం ఎక్కువ అయింది, అంటే కొంచెం ఘర్షణ లేకపోతే కొంత ఇది ఎక్కువైంది అన్నది మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. అది కారణాలు ఏదైనా కావచ్చు. ఏదైతే క్షేత్రస్థాయిలో జన సైనికులు టీడీపీ మీద మొదటి వరకు ఏదైతే ఘర్షణ జరిగిందో, ఇప్పుడు నాయకుల్లో కూడా కొంత గ్యాప్ వచ్చినట్టు. ఎందుకంటే కొన్ని రోజుల్లో కూడా మన పేపర్లో చూస్తున్నాం, కలిసి కదిలిరా, కలిసి వెళ్తాం అని చెప్పారు, షెడ్యూల్ రావట్లేదు, కలిసి రావట్లేదు ఏంటి అని దాని మీద కూడా జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ జనగలో చాలా స్థిత ప్రజ్ఞతగా ఉంటారు, ఎక్కువగా గుమ్మనంగా ఉంటారు. ఆయనే ఓపెన్ గా ఇది 20 రోజు మాట్లాడారు అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఇంకెంత జరుగుతున్న అభిప్రాయం జనరల్ పబ్లిక్ లో అయితే కొంతవరకు ఉన్నమాట. ఇక వాళ్ళు ఆల్రెడీ 4 మాట్లాడుకొని మీరు 2 అనౌన్స్ చేయండి అని బాబు గారితో డిస్కస్ చేసి ఉంటారని ఎందుకు అనుకోరు అనేది ఇంతకుముందు రజనీ గారు చెప్తున్నమాట. అట్లా అనుకోవడానికి ఎందుకు మీరు అట్లా తీసుకోరు అని. అదే నేను అంటుంది, ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏంటి, ఇందాక నేను అంది పవన్ కళ్యాణ్ గారు
పొత్తు ధర్మం పాటించలేదు అన్న పాట అనక్కర్లేదు. నేను మా కార్యకర్తలు నా దగ్గరికి వస్తే మీరు చెప్పింది కరెక్టే, నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అన్న మాట అనక్కర్లేదు. ఈ 2-3 పదాలు కనుక ఉపయోగించకపోతే నేను కూడా అలాగే, నేను వేరే ఛానల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా అన్నాను, వాళ్ళకు ఉన్నది క్లారిటీ, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు కూడా నేను అన్నవాడిని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా అనౌన్స్ చేసేస్తుంటే ఎవరికి ఉండదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం సార్ అనౌన్స్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ పదాలు ఉపయోగిస్తారో కొంచెం దాని మీద ఉంటుంది, దాని మీద ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నది మాత్రం బయటకు అయితే ఫీల్ అయితే వస్తుంది, దాన్ని మనం కాదనలేం. అయితే నేను అనేది ఏంటంటే, ఇలాగా చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మం పాటించి కూడా అనౌన్స్ చేయటం లేదా ఈ జరగటం కొంతమంది జన సైనికులు కొత్త అనిపించచ్చేమో కానీ కొంతమందికి, అందరని నేను అనగాని కొంతమంది అనిపించలేదు. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తకి అయితే ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే టీడీపీతో మేము ప్రయాణం చేస్తున్నాం. సినిమా యాక్టర్ పృథ్వీ గారి స్టైల్లో చెప్పాలంటే పండిపోయింది ఇక్కడ కలరైజ్ మేనేజ్ చేస్తున్నాం అంతే అన్న స్టైల్లో చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో మేము పడున్నాం. ఇందాక అన్నట్టు లాస్ట్ విత్డ్రాలే కాదు, ఎలక్షన్ వరకు కూడా జరుగుతుంది ఇలాగే అనౌన్స్మెంట్. బాబు గారు పొత్తులు సీట్ల విషయంలో నాన్ చేస్తారు. బాబు నేను 2009లో చూసా, బాగా క్లారిటీ ఇమీడియట్ గా ఉండదు ఆయనకి. ఎవరికి పెద్ద వాళ్ళకి అప్పుడు 2009లో రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, యనమల రామకృష్ణ గారి టికెట్ కూడా మొదటి లిస్ట్ 2 లిస్టులో ఇలా వాళ్ళ టికెట్లు అయితే మార్చారు కదా, అవి కూడా ఆపారు ఆయన. అంటే ఒక స్ట్రాటజీ ఎందుకో మరి అట్లా మెయింటైన్ చేస్తారు ఆయన. 2014లో మీకు గుర్తుంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ కూడా జరిగింది. బీజేపీకి పొత్తులు ఇచ్చిందంటే టీడీపీ కూడా క్యాండిడేట్ బీఫామ్ కూడా ఇచ్చారు, కొసమెడుపు బీఫామ్ కూడా ఇచ్చారు టీడీపీ. సో వాళ్ళ గుర్తు ఉంది, మా గుర్తు ఉంది, గెలెన్స్ లో ఉన్నాం. అది విచిత్రం. ఇప్పుడు అటువంటి విచిత్రం ఇంకోటి ఏంటంటే జనసేన మీతో పొత్తులో ఉంది, వాళ్ళతో సీట్లు సర్దుబాటు చేస్తోంది. ఇప్పుడు మీతో పొత్తు ధర్మాన్ని పాటించినట్టేనా? అది నేనేంటంటే టీడీపీతో ఇది సహజం, ఇది అందరికీ తెలిసిందే. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా బోల్డన్ ఉంటాయి. దాని ప్రకారం ఇప్పుడు సామాన్య బీజేపీ కార్యకర్తకు తెలుసు ఇవన్నీ మామూలే టీడీపీతో, దాని తగ్గట్టు సర్దుకుని వెళ్లాల్సిందే. సరే, మా పాత్ర అడిగారు, మీ పాత్ర ఏంటి అంటే, మేము స్పష్టంగానే ఇటీవల పదాధికారుల సమావేశంలో 3/1/2024లో విజయవాడలో పెట్టినటువంటి పదాధికారుల సమావేశంలో స్పష్టమైన రాజకీయ తీర్మానం చేశాం. ఏంటి, ఇవి చదివి వినిపిస్తాం చూడండి. దీనిలో ఏం రాశామంటే, చెప్పండి సార్ మొత్తం చదవడం. ఓకే, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలి. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అన్ని అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు ఒక అవకాశం. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ఒక అవకాశం ఉంది, కేంద్రంలో మరొక అవకాశం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రాజకీయ తీర్మానం చేశాం. బీజేపీ జనసేన అన్నారా, వచ్చి బీజేపీ తీర్మానం చేసి పంపించారు. చదువుతారంటే వద్దంటారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో ప్రగతి రథంలో నడిపించడానికి అవకాశం రాష్ట్ర ప్రజలకు కల్పించాలని అభ్యర్థిస్తున్నాము. ఇది మా తీర్మానం. సో మేము మా యొక్క రాజకీయ క్షేత్రం మేము ముందుకు వెళ్తున్నాం. క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో 175 పోటీ చేస్తారా మీరు? 170 స్థానాల్లో తప్పనిసరిగా మా యొక్క, ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూత్ లో బలోపేతం. కాదు సార్, ఆంధ్రప్రదేశ్ లో చాలా కన్వీనియంట్ పాలిటిక్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి లాస్ట్ లో చూసుకునేది ఏంటి సార్? లాస్ట్ లో చూసుకునేది ఏంటి? ఎన్డీఏ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ పార్ట్నర్ సార్. ఎన్డీఏ మీటింగ్ పిలుస్తున్నారు రెగ్యులర్ గా. ఎన్డీఏ పార్ట్నర్ అని ఈ రోజుకు చెప్తున్నారు. ఆయనతో మీరు సీట్ల సర్దుబాటు ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి. అది ఒకసారి మీరు ఆవేదన చెందకుండా ఒకసారి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మా యొక్క పార్ట్నరే, నేను కాదన్నాను. అయితే ఒక రాజకీయ పక్షంగా, ఒక పార్టీగా అన్ని స్థానాల్లో మా పార్టీని బలోపేతం చేసుకుంటే రేపు జనసేనకి ఆ స్థానం మేము ఇచ్చినా, లేకపోతే వాళ్ళు మాకు ఇచ్చినా, ఆ స్థానంలో ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అన్ని స్థానాల్లో, అన్ని పోలింగ్ బూత్ లో జనసేన బలోపేతం కావాలి, బీజేపీ బలోపేతం కావాలి. తద్వారా మా యొక్క వచ్చే ప్రభుత్వం బలిష్టమైన ప్రభుత్వం రావాలి. అంతేగాని బీజేపీ బలోపేతం అవుతుంది అంటే అది జనసేనకు ప్రమాదం ఏం కాదు. ఆ మిత్రపక్షం నాకు ఆవేదన ఏం కాదు, నాకు ఆవేదన ఏం కాదు. నేను చాలా క్లోజ్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను డే టు డే. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేద్దామని మొదలు పెట్టుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు కలిసే చేయాలి, ఏం చేసినా 2 జెండాలు కలిపే ఉండాలి. ఇట్లాంటి చాలా వ్యూహాలు, చాలా మీటింగ్స్ అయినాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేసరికి మాది మేము చేసుకుంటాం, ఎలక్షన్ రోజు చూసుకుంటాం అంటే ఎట్లా? ఇప్పుడు
ఒక రాజకీయ పక్షంగా ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయాలు తీసుకుంటారండి. కొన్ని కార్యక్రమాలు కలిసి చేస్తాం, కొన్ని విడిగా చేసుకుంటాం. ఈ రోజు విచిత్రమైన పరిస్థితుల్లో మా కూటమిలో భాగం కానటువంటి టీడీపీతో కూడా మేము కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 13, 2023 ప్రకటించారు. అదే రోజు వారు కూడా చెప్పింది ఏంటి, ఈ యొక్క ప్రకటన విషయంలో నేను కేంద్ర బీజేపీ నాయకత్వం యొక్క సంప్రదింపులు చేయలేదు, వారితో వెళ్లి మాట్లాడతాను, ఇప్పటికీ నేను బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నానన్నారు. సో వారు వెళ్తారు, ఇవాళ వెళ్తారా, రేపు వెళ్తారా, వారం తర్వాత వెళ్తారా, వెళ్తే మాట్లాడతారు. మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటారో మా కేంద్ర నిర్ణయం తీసుకుంటే, బట్ అప్పుడు వరకు అయితే మేము రాజకీయ క్షేత్రమే ఆపుకోం కదా, మా పని మేము చేసుకుంటాం కదా. మా బలం పెరిగిందంటే జనసేన బలహీనమైనది కాదు, మా బలం పెరిగిందంటే జనసేన కూడా బలపడినట్టే. ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాం. రైట్ సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇంకొక మాట కూడా స్టార్టింగ్ లో అయినా సెక్యులరిజం గురించి ఒక కొత్త డెఫినేషన్ చెప్పారు. ఈ దేశంలో ఇదేంటి ముస్లింలకు ఏదో జరిగితే స్పందించే వాళ్ళు, క్రిస్టియన్కి ఏదో జరిగితే స్పందించే వాళ్ళు మాత్రమే సెక్యులరిస్టులు కాదు, 70 ఏళ్ళుగా అటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. హిందువులపైన ఏమైనా జరిగితే కూడా స్పందించడమే నిజమైన సెక్యులరిజం అని చెప్పారు. దాని ద్వారా నేను ఇంకా బీజేపీ ఐడియాలజీలోనే ఉన్నాననే విషయాన్ని ఆయన స్పీచ్లో మొదట్లోనే ఈరోజు చెప్పారు. రజనీ గారు, వెంకటరెడ్డి గారి మాటలకు మీ రియాక్షన్? ఏం లేదండి, వెంకటరెడ్డి అన్న మా మీద ఉండే అపరిమితమైన ప్రేమతో మా తరపును కూడా వకాల్తా తీసుకొని అమ్మా అలర్ట్ గా ఉండండి, మీకు అన్యాయం జరుగుతుందని వెంకటరెడ్డి అన్న, మా అంబటి రాంబాబు అన్న మా గురించి తాపత్రయపడుతున్నారు. కానీ చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, బయటికి రాలేదు కదా, రాజకీయం తెలియదు కదా అని అనుకోకండి, నాకుంది. అదే రకంగా ఆయన ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరు బాధపడకుండా ఉండాలని చూసుకునే ఒకే ఒక్క వ్యక్తి అండి. ఈరోజు నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి బాధపడితే ఆయన స్థాయికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ క్షమాపణ చెప్పి ఈ రోజు మీరు బాధపడకండి, ఖచ్చితంగా మనం కూడా 2 సీట్లు ఇద్దాం అంటే ఏదో చిన్నలు గనక గలాట పడితే సర్ది చెప్పినట్టుగా ఒక గొప్ప సహృదయ భావంతో చెప్పిన మాటలే కానీ ఎలా మీరు సీట్లు అనౌన్స్ చేస్తారు అని కూడా అనలేదండి. మీరు గమనిస్తే బట్టి అప్పుడున్న స్టేజ్ మీద భారీ బహిరంగంగా జనాలందరూ మూకరించి ఇంకా కూడా టికెట్లు అనౌన్స్ చేయకపోతే పనులు ఎలా చేసుకోవాలి మీరే చెప్తున్నారు. చంద్రబాబు గారు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా టికెట్లు ఇవ్వని పరిస్థితులు కూడా ఆ టైం. అటువంటి పరిస్థితుల్లో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకున్నారండి. అంటే చిలకరూపేట, పత్తిపాటి పుల్లారావు గారు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు, కొన్ని ఏరియాలో కొన్ని అభ్యర్థులు, వీళ్ళందరూ వాళ్ళే ఫిక్స్డ్ అక్కడ నోటితో బయట. ఆ రెండు చోట్ల కూడా అంబిగ్యూటీ ఉంది. సరే, మీరు ఎగ్జాంపుల్ కోట్ చేశారు కానీ ఆ 2 చోట్ల కూడా అంబిగ్యూటీ ఉంది. అక్కడ కోడెల శివరాం గారు, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు. సార్ ఎవరు ఉన్నా సరే ఇందాక చెప్పినట్టుగా ప్యానెల్లో ఉన్న ఆయన పడిన కష్టం ముందు అవతల సీట్ ఇచ్చిన వాళ్ళు ఏం పెద్ద గొప్పోళ్ళు కాదు. కానీ పొత్తు ధర్మం గాని, చంద్రబాబు గారి మాట గాని శిరసా వహించే ప్రతి ఒక్కరూ ఆయన ఏది చెప్తే అదే పని చేయాలి. ఈ రోజు కొన్ని చోట్ల ఆయన మనసు నొచ్చుకుంటది, మా మనసు ఇబ్బంది పడిద్ది. ఇదిగో వెంకటరెడ్డి అన్న మాటలకి మాకు కూడా కొద్ది గొప్ప రోషం పొడుచుకొట్టి ఇంకా ఎందుకు టికెట్లు అనౌన్స్ చేయలేదన్నా అని మాకు అడగాలనిపించింది. కానీ మాకు తెలుసు మేమేం చేయాలో. పదం కూడా వాడారండి. మీరు చెప్పిన 50-60 చోట్ల నుంచునే వాళ్ళం. నన్ను గనక లాస్ట్ టైం గెలిపించి ఉంటే నన్నే అసెంబ్లీకి పోనివ్వలేదంటే మీడియా ముఖంగా మా అందరికి అక్కడ స్టేజ్ దగ్గర కన్నీటి పర్యంతం అయ్యామండి. మేమేం చేశామని ఆయన నిలదీసి అడిగే స్థాయి ఉందండి మాకు. ఈ రోజు ఈ సీటు మాకు ఇవ్వన్నా అన్న, ఒక 60 చోట్ల పోటీ చేయాలన్నా అని మేమేం ముఖం పెట్టుకుని అడగాల? సిగ్గుండాలి కనీసం. మేము లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఆయనే 2 చోట్ల ఓడించిన మేము అడిగే అర్హత ఉందా? ఆయనకు తెలుసు వ్యూహం, ఆయన ఏం చేయాలో. ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించడమే మా ధర్మం అండి. ఈ రోజు టీడీపీతో పొత్తులో వచ్చి టీడీపీ మోసం చేసిందంటే ఎవరిని మోసం చేసి ఏం ఉద్ధరించిందో మాకైతే తెలియదు. కానీ ఈ రోజు టీడీపీతో కలిసి వెళ్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గాని వైసీపీని గద్దెదించడంలో గాని కీలక పాత్ర వహించగలుగుతాం. కానీ అమరావతి ఆడబిడ్డల్ని సైతం చీరలు పట్టుకొని లాగి కింద పడేస్తే కంచెలు తెంచుకొని వచ్చి ఆ రోజు అన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఇచ్చిన మాటకి కట్టుబడి, అమ్మా మీ భోగిపేడ వదిలిపోయింది, పొత్తు ధర్మంలో కలిసి పని చేస్తాం, వచ్చే సంక్రాంతి గొప్పగా చేసుకోండి, మీ నోటి మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీరందరూ కలిసి పోరాటం చెయ్యాలి అని అన్న అంత గొప్పగా చెప్తే ఇంకా కూడా మీ లాంటి వారు కానీ వెంకటరెడ్డి లాంటి వారు కానీ 2 సీట్లేనా 25 సీట్లేనా 10 సీట్లు కాదండి, మా అన్న ఒక్కడు అసెంబ్లీకి వెళ్ళాలన్నా సరే మేమందరం నిలబడి అన్న చెప్పిన పని చేస్తామండి. ఫ్రీగా పని చేస్తామా, జీరోతో పని చేస్తామని మాకు అనవసరం అండి. అన్న ఏది అదే చేస్తాం. ఎందుకంటే గతంలో అన్ననే అసెంబ్లీకి పోనివ్వలేనటువంటి మా లాంటి దౌర్భాగ్యులకి మాట్లాడే అర్హత లేదండి. ఖచ్చితంగా చిత్తశుద్ధిగా ఆయన ఏం చెప్తే అదే చేస్తాం. ఆయనకి వ్యూహం తెలుసు. మా గౌరవాన్ని ఎక్కడ తగ్గనివ్వడు. తగ్గినా గానీ మేమేమన్నా ఆయన గౌరవాన్ని కాపాడావా?
ఆయన ఏమైనా గౌరవాన్ని కాపాడి ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టామా? లేదు కదా. ఖచ్చితంగా ఏది చెప్తే అదే వింటామండి. ఖచ్చితంగా జనసేన కూటమితో ప్రభుత్వం ఫామ్ అయింది అన్న చెప్పిన మాటకి జన సైన్యం అంతా వెనకాలే ఉంటామండి. నేనేం అనలేదు మీరు 2 పోటీ చేయాలి, మీరు నా పేరు కోట్ చేశారు. నేను ఎక్కడ మీరు 2 పోటీ చేస్తారా 3 పోటీ చేస్తారా నేను అనలే. నేను ఎప్పుడు అనను. నేను ఆ లైన్ ఇప్పుడు తీసుకోలే. ఎవరు ఎన్ని పోటీ చేస్తారో ఆ పార్టీ బలం, ఆ పార్టీ స్ట్రెంగ్త్, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వ లక్షణాలు ఎక్కడ బలంగా ఉంటారో అక్కడ తీసుకుంటారు. మీరు 2 పోటీ చేయండి, 20 పోటీ చేయండి, 60 పోటీ చేయండి. మీరు 60 పోటీ చేయండి అని హరిరామ్ జోగే గారు కోరుకుంటున్నారు అని చాలాసార్లు కోట్ చేశా. నేను కోట్ చేయడం కాదు, ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏ నియోజకవర్గాలు, ఎవరు అభ్యర్థులు, కులం ఏంటి, మతం ఏంటి అన్ని ఇచ్చొచ్చారు. ఓకే, అంతా విన్నారు కదా. మార్నింగ్ అంతా విన్నప్పుడు అన్నయ్య చెప్పిన ఒక మాట విన్నారు కదా. మీకు అసెంబ్లీకి పోనిచ్చారా? సరే సరే, నేను దాన్ని క్వశ్చన్ చేయడం కాదు, కానీ అసెంబ్లీకి పోనిచ్చారా అని ఆయన అడిగారు. 5 సంవత్సరాల క్రితం మాట రజనీ గారు అది. 5 సంవత్సరాల తర్వాత జనసేన ఓటు బ్యాంకు ఆ పర్టికులర్ మండపేట నియోజకవర్గంలో 18% నుంచి 28% పెరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. 6% ఓట్లు 7% ఓట్ల నుంచి ఈరోజు 18%, 17% మీరు వచ్చి ఉంటారు కదా. ఆ రోజు ఉన్నంత వీక్ గా జనసేన ఈ రోజు లేదు కదా. వీక్ గా ఉన్నా లేకపోయినా ఆయన మాటను మేము గౌరవించాలా లేదా? డెఫినెట్ గా, వై నాట్? డెఫినెట్ గా మీరు పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏం చెప్తే పోటీ చేయొద్దు మనం మద్దతు ఇవ్వాలంటే కూడా ఇవ్వాల్సిందే. 2014లో ఇచ్చారు కదా అట్లా. యా సార్, పొత్తు ధర్మంలో కలిసి ఎదుర్కోవాలి, కొన్ని గెలుచుకోవాలి సార్. యా. ఇప్పుడు క్షమాపణ బాధపడ్డారు కొంతమంది అన్నారు, కార్యకర్తలు బాధపడ్డారు, నేను క్షమాపణ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎవరు బాధ పెట్టింది సార్? బాధ పెట్టింది ఎవరు అంటే అలా సీట్ అలా అనౌన్స్ చేయకూడదేమో, అది ధర్మం కాదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆయన వచ్చి కలిశారు. కలిసి వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరో బాధ పెట్టి కాదండి. ఒక సీట్ అనౌన్స్ చేయగానే ఇప్పుడున్నారు చూడండి ఆ ప్యానెల్ లో వ్యక్తి, ఎవరో సీట్ అనౌన్స్ చేయగానే ఆయన కూడా బాధపడచ్చు. ఆయన బాధపడితే చంద్రబాబు వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పరండి. చంద్రబాబు గారు వచ్చి అయ్యా నువ్వు తగ్గు, నువ్వు క్షమాపణ చెప్పరు. కానీ మనమే ఔదార్యంతో సార్ ఏది చెప్తే అదే వినాలి. పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఈ వ్యూహంలో ప్రతి వ్యూహంలా ఈ రోజు వైసీపీ గోతికాడ నక్కలా కూర్చుంది, ఎప్పుడు దొరుకుతామా గొడవలు పెట్టాలని. సో ఖచ్చితంగా వ్యూహ ప్రణాళికలో ఒకరు బాధపడాలే కాదండి, ఇంకా చాలా మంది బాధపడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు అలా మాట్లాడితే కూడా నేను ఓపిక పట్టాను, నేను రెస్పాండ్ అవ్వలేదు అని. అఫ్కోర్స్ అండి, ఎందుకంటే ఆ మాట తర్వాత అన్నయ్య ఇంతవరకు ఎప్పుడు కూడా దానికి రిప్లై ఇవ్వలేదండి. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు 4 దశాబ్దాల చరిత్ర గల వాళ్ళు మాట్లాడతారు, మీరు ఓపిక్ గా ఉండండి, మీరు తీసుకోండి, దాంట్లో తప్పేంటి అనే ప్రస్తావించారు. కానీ అలా ఎందుకు మాట్లాడారు, ఇలా మాట్లాడకూడదు అని కూడా అనలేదండి. మీరు దాన్ని క్రిటిసైజ్ చేయడం, దాన్ని హైలైట్ చేయడం, వైసీపీకి అవకాశాలు ఇవ్వడం ఎందుకు అలా చేస్తారు? ఓపిక్ గా ఉండండి, నాకు అన్ని వ్యూహాలు తెలుసు, మీకు ఎక్కడ గౌరవం తగ్గించిన ఇంకొక 5 ఏళ్లు పునాది గట్టిగా ఉండాలి, ఈ లోపు జరిగిన నా శాసనం లాగా మీరు కట్టుబడి ఉండండి దయచేసి. వెంకటరెడ్డి గారు, నేను ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పా, అసలు మీరు దాంట్లో నో డౌట్ అండి, వాళ్ళు 0 సీట్లు అసలు ఏమేమో చంద్రబాబు నాయుడు అన్న వాళ్ళతో కలిసి వెళ్తారు. నేను ఈ డిబేట్ లోనే మాట్లాడాను, దాన్ని ఆమె కోట్ చేశారు. అవి అంటున్నారు ఇప్పుడు ఏమని, రెండు అనేది కాదండి, ఏమి అవ్వకపోయినా కూడా మా పవన్ కళ్యాణ్ రేపు ఏదో ఎమ్మెల్సీ ఎత్తామన్నా కూడా మేము పని చేస్తామండి చంద్రబాబు కోసం వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ఇక దానికి రాజకీయ పార్టీ పెట్టడం దేనికి, మళ్ళీ మేమందరం దాని మీద డిస్కషన్ చేయడం దేనికి? ఏమన్నా ఉంది వాళ్ళు చెప్పిందంటే అర్థం ఇప్పుడు ఏదన్నా అర్థవంతంగా మాట్లాడితే మీకంటూ ఒక ఇది ఉండాలి. రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు, ఎన్నాళ్ళు మీరు పెట్టి, అసలు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లో, ఒక క్లారిటీ ఉందా? పార్టీ అధినేత ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాడర్ అంతా దాని ప్రకారం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. 2014లో అలాగే సార్ ఏ రాజకీయ పార్టీ అని ఎందుకు పెడతారు సార్? ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలవడానికి పెడతారా? లేదు ఒక వ్యక్తిని ఎక్కించకూడదు, లేదంటే ఎక్కిన వ్యక్తిని దించాలి, దీనికోసం రాజకీయ పార్టీ పెడతారా? మీరు సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు, నాకంటే కొత్తగా వచ్చాం, మీరు రాజకీయాల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, చెప్పండి సార్. డిస్కషన్ దేనికి? రాజకీయ పార్టీ నాయకుడిగా డిస్కషన్ ఎందుకు చేస్తాం? ప్రజల కోసం కదా కష్టపడేది, రాష్ట్ర ప్రజల కోసమా? మరి అంతే. మీలాంటి వైసీపీ వాళ్ళని గద్దెలు ఎక్కిస్తే దళితుల మీద దాడులేంటి, రాష్ట్రానికి రాజధాని లేదేంటి, పోలవరం పూర్తి చేసిన దాన్ని రిబ్బన్ కట్ చేసి స్టోరీ లాగిపోతే నేను మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి రావణ కాష్టం చేశారు. నేను మాట్లాడతాను. చాలా సినిమా కాదు ఇది, ఒక్క నిమిషం ఆగండి. సినిమా కాదు, ఒక్క నిమిషం అయ్యన్నారు, సినిమా కాదని చెప్పండి. డైలాగ్ వదులుకుంటూ వెళ్ళిపోవడానికి తట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు అనే అతను
అవినీతి పరుడు, వాళ్ళ మంత్రివర్గం మొత్తం అవినీతి, ఈ లోకేష్ అనేవాడు పెద్ద అవినీతి పరుడు అని అన్నాడా లేదా పవన్ కళ్యాణ్? 38 కేసులు అన్నాడా లేదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. 38 వైఎన్ఆర్ గారు పాయింట్ అడుగుతా సమాధానం చెప్పమన్నాడు. పాయింట్ టు పాయింట్ అడుగుతా సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఈ అవినీతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రివర్గాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాలి. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీకే రాజధాని, నా మనసంతా కర్నూలులో ఉంది, అమరావతి అనేది ఒక వర్గానికే రాజధాని. ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. మాట్లాడతాం సార్. షర్మిల అంటే జగనన్న వదిలిన బాణం, దయచేసి అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్తాం. టాపిక్ దేని మీద పెట్టారు? చెప్పిందా రాజకీయాలు మారుతూ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ రోజు విమర్శ చేశారని అట్లే ఉంటారా? సార్ ఆ అవినీతి మరి ఆ అవినీతి ప్రభుత్వానికి మళ్ళీ బేషరతుగా అదే అవినీతి చంద్రబాబు నాయుడు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారంటే ఏంటి? అప్పుడు అవినీతి చేసిన ప్రభుత్వం కంటే ఎక్కువ విధ్వంసం ఇప్పుడు వైసీపీ సర్కార్ చేస్తుందంట. అవినీతిలో అప్పుడు పవన్ కళ్యాణ్ వాటా తక్కువ ఇచ్చారు, ఈసారి ఎక్కువ ఇస్తా అన్నారు, అందుకని చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్నాడు. దానికి అర్థం కాదా? లేక ఒక అర్థమైన చర్చ ఉండాలి తప్ప మేము అదేదో సినిమాలో డైలాగులు చెప్పినట్టుగా రజనీ గారు మేము మా నాయకుడి కోసము పిడికిలి బిగించి కొట్టడానికైనా మేము సిద్ధం, అవసరానికైతే చంపడానికైనా సిద్ధం అంటే ఏంది రాజకీయ పార్టీలాగా? ఒక విలువలో ఒక విశ్వసనీయత పార్టీ ఎందుకు పెట్టారు? వాళ్ళు ఎవరు అనౌన్స్ చేసుకుంటా ముఖ్యమంత్రి అంటే మీరు వెనకాల పోవటానికి పెట్టారు. ఏందో ఇవన్నీ తెల్లగా ముఖ్యమంత్రి పదవి దగ్గర గొడవ పెడదామని చూస్తున్నారు. మీరు ఎట్లా ముఖ్యమంత్రి పదవి దగ్గర గొడవ పెడదామని మీరు చూస్తున్నారు సార్. మేము గొడవ పెట్టాలని మీరు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా కోరుకుంటున్నారు ఏంటి? నేను ఒక మాట చెప్తానండి. మేము గొడవ పెట్టాలని మీరు అంటున్నారు కదా, నేనే చెప్పా దానికి ఏమని. అసలు మేము గొడవగా సార్ ఆయన ఓరకై పోటీ చేస్తాడు, పోటీ చేసి సీట్లు పైన హోల్సేల్ గా మద్దతు తెలుపుతాడు. నేనంటే గొడవ పెట్టేది ఏంది? ఏదన్నా 10 సీట్లు 20 సీట్ల గొడవ ఉంటే మీరు అన్నట్టుగా మీరు ఇంకో మీడియానో ఏదో 4 పుల్లలు పెట్టి సీట్లు పైన మేము హోల్సేల్ గా మద్దతు తెలుపుతాం అంటున్నాడు. అంటే ఆయనకు పదవుల కంటే ఆయన మనుషులకు ఎమ్మెల్యే పదవుల కంటే మిమ్మల్ని దించడం అనేది ప్రయారిటీ అట వాళ్ళకి. దానికి ఎందా చెప్పా కదా అరే ముందు పరుగు పందెం ఉంటుంది సార్. పరుగు పందెంలో మాత్రం అవతలాడు మాత్రం గెలవకూడదు, నేను ఓడిపోయినా పర్లేదు, అవతలాడు మాత్రం గెలవకూడదు. అంటే ఏమంట డిస్కస్ చేస్తారు వాళ్ళతో? రాజు గారు సార్ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే గతంలో ఏమన్నారు ఇప్పుడేమన్నారు తీసేస్తే సార్, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014లో ఏమాత్రం ఆశించకుండా చంద్రబాబు గారు గెలుపుకు కారణమయ్యారు. ఈసారి ఎన్ని సీట్లు ఇచ్చినా గౌరవం తగ్గకుండానే చంద్రబాబు గారు మాకు చూస్తారు. అదే రకంగా మా జన సైనికులకి గౌరవం తగ్గకుండానే కళ్యాణ్ బాబు గారు చూస్తారనే నమ్మకం మాకుంది సార్. ఏది జరిగినా సార్ అన్న చెయ్యి బీయడము, అన్న ఆదేశాలు దాటము ఖచ్చితంగా. చాలు ఇది ఈ ఉపన్యాసాలకు కాదమ్మా నేను అనేది. అదే రాజకీయ పార్టీ డిస్కషన్ అమ్మా. మీరు అన్నట్టు అభిమాని, మీరు పవన్ కళ్యాణ్ కోసం చెయ్యి కోసుకోవచ్చు, మీరు పవన్ కళ్యాణ్ కోసం చెయ్యి కోసుకోవచ్చు, లేదంటే పేక్ కోసుకోవచ్చు, దాన్ని కాదంటలేదమ్మా. ఓ రాజకీయ పార్టీ నాయకురాలుగా డిస్కస్ చేద్దాం అంటున్నాను నేను. ఇది సినిమా అభిమానుల డిస్కషన్ కాదు కదా. రాజకీయ పార్టీకి సినిమా సంఘాలకు చాలా ఉండే మీలాంటి వాళ్ళకి ఎప్పుడు అదును దొరుకుతుందా అని చూస్తారు. మీరు చెల్లి చంద్రబాబు నాయుడుది లోకేష్ కి ఊడిగని చేస్తానంటే ఎవడొద్దన్నాడు? మీ ఇష్టం, మీరు అందరూ పోయి ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్. ఒక్క నిమిషం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళ పార్టీ మీ సింపతి పొమ్మంటున్నాను, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం పొమ్మంటున్నాను. నేను ఏమైనా వద్దన్నా? నేను చెబితే నేనేమైనా చెబితే ఆగుతారా సార్? వాళ్ళు వెళ్ళమంటున్నా అదే మీ పరిస్థితి. పోండి అమ్మా, మీకు దండం అని చెబుతున్నాం. వెళ్ళండి. ఎందుకు వచ్చింది కూడా మాకు బంగాళాఖాతంలో దూకుతాను, చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళి దూకుతానంటేనో, పలాతే లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ బండబూతులు తిట్టినా ఆయనకే పని చేస్తాం అంటే చేసుకోమని. మీరు ఎన్ని తిట్టినా మీరు ఎందుకు తిడుతున్నారో వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కానీ ఒక్క నిమిషం రజనీ గారు, వాళ్ళు ఎవడు బాగు చేయలేడు. రజనీ గారు కంక్లూడ్ చేయరా సార్? ఎన్ని తిట్లు తిన్నా ఇవాళ అన్న ఇంకొక మాట కూడా చెప్పారు సార్, రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని తిట్లు తిన్నా ఓర్పుగా ఉంటారమ్మా. ఎందుకంటే ఎన్ని తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు కోసం పని చేయండి, వాళ్ళు కొట్టినా చంద్రబాబు నాయుడుతో సావండి అని చెప్పాడు. అంతేగా
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని తిట్టినా కూడా మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడుకే పని చేయండి, జనసేన కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు కోసం పని చేయండి అని చెప్పాడు. అసలు ఏ అమ్మాయి నాకు అర్థం కాల. కనీసం దిమాకుడు మాట్లాడాలి. ఎందుకు మళ్ళీ నేను జప్తగా మాట్లాడిస్తాను? సినిమా పిచ్చిలో ఏం చేస్తున్నావు తెలియట్లా, సినిమా పిచ్చిలో ఏం చేస్తున్నావో తెలియట్లా. సర్లేండి, వాళ్ళ అమ్మకి సొంత తల్లి విజయమ్మ పిచ్చిలో ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. చెప్పారమ్మా మేము ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాం చెప్తారు. అసలు ఏం పార్టీ మీద నాకు అర్థం కాలేదు. ప్రయోజనాలకి ఇద్దు గాని రాష్ట్రానికి ఇద్దు గాని తర్వాత రాజకీయ పార్టీ నడుపుతున్నారా? అసలు మీరు నడిపేది రాజకీయ పార్టీనా ఇంకేదైనా నడుపుతున్నారా? రాష్ట్ర ప్రయోజనాలకి నడిపేదాని పేరు రాజకీయ పార్టీ ఏనా అంటున్నారు. చెల్లిని పోటీ చేయనివ్వలేదు. మీరు నడిపేది రాజకీయ పార్టీ ఏనా ఇంకేదన్నా నడుపుతున్నారా? ప్రసాద్ గారు, క్లారిటీ ఉందా? రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రసాద్ గారు, నారా లోకేష్ గారికి సంబంధించిన వ్యాఖ్యల ప్రస్తావన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. సో నారా లోకేష్ గారి వ్యాఖ్యలు కూడా తనని ఇబ్బంది పెట్టాయి. స్టిల్ నేను పొత్తు కోసం ఎప్పుడు కామెంట్ చేయలేదు అనే మాట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నారా లోకేష్ గారు వ్యాఖ్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది మీడియా సోదరులు. నాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు, ఇదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నారు. కానీ షర్మిలమ్మ చెప్పిన పాయింట్లు డిస్కషన్ లో పెట్టండి సార్ అంటే మీరు దాని జోలికి పోనంటే గురించి డిస్కస్ చేసి ఇది రోజు ఇప్పుడు రాష్ట్రంలో మా పాత్ర ఇప్పుడు ఒకటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చుకుంటూ. నేను ఒక విషయం చెప్తాను, ఒక విషయం, రాజకీయాలలో పేషెన్స్ స్పేస్ మచ్ ఇన్ పాలిటిక్స్. ఓపిక అనేది చాలా ముఖ్యంగా ఉండాలా. ఎవరికైతే ఓపిక లేదో వాడు సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు, వాడు పతనం అవుతాడు. సీట్ల ఇప్పుడు రాజకీయం అంటే ఎమ్మెల్యేను ఎంపీనే కాదు, చాలా అవకాశాలు ఉంటాయి, అది వేరే విషయం. నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మాట అన్నారంట, లోకేష్ గారు మాటలు ఏం బాధ పెట్టిందని నాకైతే ఎవరు చెప్పలేదు. ఆయన మాట అన్నారని, లోకేష్ గారి మాటలు నన్ను బాధ పెట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారని మీరు ఒకరే చెప్తున్నారు. షర్మిలమ్మ మాటలు ఎన్నైంది దాని గురించి ఒకసారి డిస్కస్ పెట్టండి. ఎన్నైంది ఇప్పుడు ఒక్క నిమిషం సార్. షర్మిలమ్మ కన్నీరు పెట్టుకోవడం తప్పించి మీకు అన్ని చేసింది పాపం నేను మీటింగ్ లో. దాని గురించి డిస్కస్ చేయండి అబ్బా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టాపిక్ పైన ఈ రోజు డిస్కస్ చేసినప్పుడు దీని మీద చేద్దాం సార్. ఒకటి సార్, ఒక జర్నలిస్ట్ గా మీకు అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఉంది, దాన్ని నేను క్వశ్చన్ చేయటం లేదు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యువర్ డిస్క్రిటరీ లిమిట్స్. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు, ఏం కొంపలంటు కుంపోయింది? ఊరేనాయన రేపు వాళ్ళు పోటీ చేయొచ్చు, ఆ 2 సీట్లలో మార్పు చేర్పులు జరగవచ్చు. మీకు తెలుసో లేదో సీట్లన్నీ డిక్లేర్ చేసిన తర్వాత, నామినేషన్లు ఫైల్ చేసిన తర్వాత, బే ఫామ్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏ ఫామ్లు సి ఫామ్లు ఇచ్చిన కూడా చాలా ఉన్నాయి. దాన్ని పట్టుకోండి సార్. అంటే ఇప్పుడు షర్మిల నీ సొంత కొంపలోనే అగ్గి రాజేసి మాకు అసలు కామెడీ మాకు రోజు ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే మీరు దాన్ని వదిలేసి ఈ పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించేసినారంటే ఏమైపోతుంది సార్? మీరు రేపు బీజేపీ మీ కూటమిలోకి సార్ అది బీజేపీ ఇప్పుడు సార్ when A is equal to B and B is equal to C, automatically A is equal to C. అర్థమైంది మీకు ఫార్ములా? A is equal to B, A plus B whole square తెలుసు కానీ నాకు A is equal to B, B is equal to C తెలియదు. వైఎన్ఆర్ గారు మీకు చెప్పాలి సార్. వైఎన్ఆర్ గారు ఇప్పుడు అంట కాదు, నవ్వులు పూలు కదబ్బా. మీ షర్మిలమ్మ నవ్వులు పూలు పూరిస్తా ఉంది, దాని గురించి పెట్టండి సార్. షర్మిలమ్మ ఏమంటారు, నా అన్న నాకు ద్రోహం చేసిండు. మా రోలు మీ చెల్లి పోషిస్తా ఉందట, మా రోలు మీ చెల్లి పోషిస్తా ఉంది. అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, షర్మిలమ్మ అట్ట కాదు, జగన్మోహన్ నా చెల్లి పోషిస్తా ఉంది ఈరోజు ప్రతిపక్ష పాత్ర. చెల్లి గురించి మాట్లాడిన ఆయన, నీకు ఎందుకు నాయన ఇవన్నీ? చెల్లి రోడ్లోకి వచ్చేసింది, చిక్కటి చిరునవ్వుతో చెల్లెమ్మ. ఇప్పుడు మాకు పాత్ర ఏం లేదు, అట్ట కాదు
ప్రతిపక్ష పాత్రని మీ చెల్లి పోషిస్తా ఉంది. దాని చెప్పు సమాధానం. వైఎన్ఆర్ గారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి టాపిక్స్ పెడితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు సార్ తెలుగుదేశం. నేను చెప్పాను, నేను జర్నలిస్ట్ యొక్క స్వేచ్ఛను క్వశ్చన్ చేయడం లేదు. ఓన్లీ టర్మినల్ గారి టాపిక్ ఇప్పుడు రాష్ట్రం అంతా కోడెట్టుకొస్తా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన దృష్టి ఎక్కువ ఉంటుంది సార్. ప్రతిపక్షం ఇప్పుడు ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షం ఎందుకు విమర్శిస్తుంది? మాకేం అవసరము? షర్మిలమ్మ ప్రతిపక్షం, మాకేం అవసరము? ఒక ప్రతిపక్షం ఎప్పుడు ఇంకో ప్రతిపక్షం విమర్శించదు. జస్ట్ ఒక పాయింట్, ఇప్పుడు పొత్తు ధర్మాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక పార్టీ పొత్తు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదైనా సరే డిస్కస్ చేసి ఉమ్మడిగా ప్రకటిస్తే కొంచెం బాగుంటది. అది దానిలో ఎవరు తప్పట్టు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తాను. గత సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలైంది కదా వైఎన్ఆర్ గారు. అప్పుడు జనసేన మా పొత్తులోనే ఉన్నారు కదా. అప్పటికి ఇంకా టీడీపీతో వెళ్తామని అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ చేసింది ఎప్పుడు సెప్టెంబర్ 13, 2023 కదా. బట్ ఆ రోజు బీజేపీకి క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. ఆ రోజు జనసేన పార్టీ మరి అఫీషియల్ గా మనోహర్ గారు ఎందుకు బయటకు వచ్చేవన్నారు, ఎవరికైనా వైసీపీ ఏతర ఓట్లు వేసుకోండి అన్నారు. అంటే పొత్తులో ఉంది భారతీయ జనతా. ఆ రోజు మా క్యాండిడేట్ పివి మాధవ్ గారు కూడా ఎలక్షన్ అయిపోయింది కూడా మాధవ్ గారు వారు కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే పొత్తులో ఉన్నప్పుడు వైసీపీ ఏతర ఎటువంటిది అదొకటి. రెండు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల విషయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ తో మాట్లాడుతూ స్పష్టంగా ఒక మాట చెప్పారు. స్థానిక పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం కదా, మీరు ఎందుకు టీడీపీతో వెళ్తున్నారని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఆయా స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది కాబట్టి టీడీపీతో వెళ్ళాము అంటే, సరే అయితే ఓకే నువ్వు ఊరుకున్నా అన్నారు. ఇవన్నీ ఏంటంటే పొత్తులో భాగంగా పొత్తులో ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఒక పొత్తులో పార్టీతో ఉన్నప్పుడు 2020లో జనవరి 16 భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఈ రోజు వచ్చినప్పుడు రెండు పార్టీలు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టమైన విషయాలు చెప్పినప్పుడు మరొక డిక్లరేషన్ కూడా ఇచ్చాం, కలిసి వెళ్తామని. ఆ రోజు మన బలహీనత అందరికీ తెలుసు కదా, మనకెంత ఉంది వాళ్ళకి అందరూ తెలుసు. సో అంటే నేనంటే ఎన్ని సున్నిత అంశాలు ఎవరైనా సరే ఏ పార్టీ ఉందో పొత్తులోకి వెళ్ళండి, దానికి ఇబ్బంది లేదు. పొత్తులో ఉంటారా వెళ్తారా ఎవరి పదాలు ఇష్టం, స్వేచ్ఛ. ఎందుకంటే ఒకరి కోసం వాళ్ళ పార్టీ పెట్టరు. అంటే ఆ సమయంలో మీరు చెప్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మాట్లాడినట్టు ప్రకటన చూసా. కనీసం బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తర్వాత మమ్మల్ని మద్దతు ఇవ్వమని ఎవరు అడగలేదు అని చెప్పినట్టు గుర్తు నాకు. అంటే మాధవ్ గారు కూడా స్పెసిఫిక్ గా చెప్పారు, నేను మద్దతు అడిగాను, మనోహర్ గారికి ఫోన్ చేశాను అని కూడా వారు చెప్పారు. నేను స్థూలంగా చెప్తాం ఏంటంటే, ఈ పొత్తులో ఎవరి పార్టీని ఏదైనా పొత్తులోకి వెళ్ళండి, కూటమి చేసుకుని ఎవరైనా పెరుగు. అదేంటంటే ఒక అండర్స్టాండింగ్ తో అనౌన్స్ చేస్తేనే మన ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవ్వం. ఒకవేళ అండర్స్టాండింగ్ లేకుండా అనౌన్స్ చేసాం అనుకోండి, ప్రత్యర్థి పార్టీలో ఇప్పుడు ఎలా అంటారంటే, ఎలక్షన్ 6 సూర్యులు అల్లుడు సోగలం అన్నట్టు ఎలక్షన్ ముందే మేము టికెట్ లిస్ట్ ప్రకటిస్తేనే గొడవ చేస్తున్నారు, వీళ్ళు టికెట్ లిస్ట్ రాకుండానే గొడవ అవుతుంది. రేపు అసలు గవర్నమెంట్ లో కలిసి ఉంటారా, విడిపోతారా, అతుకులు బంత అవుతారా, ఎన్ని అవకాశాలు ఇస్తాం కదా ప్రత్యర్థి పార్టీలకి. సో ఇవన్నీ ఏంటంటే ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తాం ప్రత్యర్థి పార్టీలకి, ఒక వజ్రాయుధాన్ని వాళ్ళ చేతిలో ఇచ్చిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఆ సిగ్నల్ ఇచ్చి దాన్ని మాట్లాడితే మీడియాని కూడా కట్టేస్తున్నారు కదా రజనీ గారు, మా ప్రసాద్ గారు. రజనీ గారు మీరేమైనా సీనియర్, మీరు వదులుతారే. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయిపోలేదండి. ఆవు దూడ పెట్టారు, రెడ్డి కాంగ్రెస్ లో పెట్టారు, కాంగ్రెస్ వెనకాల తిరిగారు. తర్వాత ఎంతో మంది పాపం నరకబడి చంపబడిపోయారు. దాని వల్ల పిసిసి అధ్యక్షుడు అయ్యారు. వాళ్ళు ఉంటే అది కూడా అయి ఉండేది వాళ్ళు కాదు. ఇలా ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చి ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు ఎందుకు అంత నొప్పి? చదువుకున్నప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. రెడ్డి కాంగ్రెస్ యాడ్ నుంచి వచ్చిందో సార్, ఎప్పుడైనా పునాది గట్టిగా వేసుకోవాలి సార్. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది సార్, టీడీపీతో పొత్తు పెట్టుకొని, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని, తర్వాత సింగిల్ గా వెళ్లి ఒక పొత్తు ధర్మాన్ని వీడి ఈరోజు సింగిల్ గా వెళ్ళి గెలవగలిగింది. తర్వాత కొన్ని ఒడిదుడుకులతో ఓడిపోయింది. ఏదైనా గానీ తండ్రి బోర్డు పెట్టుకొని ఎంపీగా గెలిచాడు, తండ్రి బోర్డు పెట్టుకొని తండ్రి శవం పెట్టి శవ రాజకీయం చేశాడు. తండ్రి అనేవాడు కొద్దిగా ఈ జనసేన పిచ్చాలని మెంటల్ హాస్పిటల్ లో చూపించి అప్పుడు డిబేట్ అక్కడే ఉన్నారు సీనియర్లు. ఏమేమి టాబ్లెట్లు వేసుకోవాలి, నువ్వెందుకు వెళ్ళావు, మా వాళ్ళు అక్కడ ఉన్నారంటారు కదా.
నువ్వు కూడా చూపించుకోవడానికి వెళ్ళావా అని తెలిసిందా? మెంటల్ గా మాట్లాడతారు. కొద్దిగా రాజకీయ పార్టీ నాయకురాలుగా మాట్లాడండి. రాజకీయ పార్టీ నాయకురాలుగా మాట్లాడి ఏం మాట్లాడతారులే. ఆ యథారాజా తదా ప్రధాని మీ అధ్యక్షుడు ఎట్లా ఉంటారు, మీరు కూడా ఎట్లా ఏడుస్తారు తప్ప కొత్తగా వస్తుంది మీకు ఉండదు కదా. కనిపించుకోవాలా? తిట్టినోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, తిట్టించుకున్నాడు ఒక స్థాయిలో ఎదుగుతాడు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముందుకొచ్చే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల్ని ప్రభావితం చేస్తాయండి. సో ఎనీవే ఏదైనా సరే ఇలాంటి కోత ఎంత మంది ఉన్నా సరే జనసేన టీడీపీ కూటమి కలిసే వెళ్తుంది. పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు కృష్ణానదిలో నీళ్లు బాగానే ఉన్నాయి, తట్టుకుంటుంది. ఓపికగా ఓర్పుగా ఉంటాం అన్న ఆదేశాల ప్రకారం శిరసా వహిస్తామండి. రైట్ సార్, అయిపోయిందా సార్? రైట్ అండి, రైట్ అండి, కంక్లూడ్ చేస్తాను. ఓకే, ఆరోగ్యానికి ఎక్కువసేపు నవ్వినా ఇబ్బంది. రవి గారు థ్యాంక్ యూ, ఎక్కువైపోయింది. రజనీ గారు, రవి గారు, వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియల్ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను DHT.